అసలు ఈరోజు బీజేపీ చేపట్టిన ఈ కార్యక్రమం అసలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు? ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమం చట్టసభల్లో ఎవరైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే 6 వాగ్దానాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దాంట్లో ముఖ్యంగా రైతుల పాత్ర పోషించింది ముఖ్య పాత్ర. ఎందుకంటే 60-70% జనాభా ఉన్నటువంటి తెలంగాణలో రైతులే 60-70% మంది. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు చూస్తే రైతు రుణమాఫీ 2 లక్షలు 2 లక్షలు బేషరతుగా ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేస్తాము. ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే పోయి తీసుకోండి, తక్షణమే తీసుకోండి. మేము ప్రభుత్వం రాగానే డిసెంబర్ 4న ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, 9 గెలుస్తాం, 9న ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి సీఎం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ బూటకపు విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలంటే నిరసన ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులు నిరసన తెలిపితే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుందనే ఒక భావనతోని మేము అంబేద్కర్ విగ్రహం నుంచి ఇక్కడ వరకు పాదయాత్రగా రావడం జరిగింది. ఇకపోతే రైతు రుణమాఫీతో పాటు కూలీ రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. కూలీ రైతులకు 12,000 అది వేరు. కూలీ రైతులకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఒక స్కీమ్ ఇచ్చింది. 6 స్కీమ్లలో ఒక స్కీమ్ అది. 15,000 రూపాయలేమో కౌలు రైతులకు వాళ్లకు పంట కోసం ఇచ్చేటువంటి సాగు చేసుకోవడానికి ఇచ్చేటువంటి సహాయం నిధి అది. కానీ కూలీలకు కూడా 12,000 ఉంది. మీకు ఈరోజు చెప్తున్నాను, 12,000 రూపాయలు కూలీలకు ఉంది, రైతు కూలీలకు మటుకే సంవత్సరానికి. సో ఇవన్నీ ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు. ఖాళీ రైతు రుణమాఫీ దాని మీదనే డిసెంబర్ 9 నుంచి ఇప్పుడు ఆగస్టు 15 వరకు చెప్తున్నాడు. మేము ఏదైనా మాట్లాడబోతే మేము 15 తారీఖు చేస్తామన్నాం కదా, ఖచ్చితంగా చేస్తాం, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎందుకు మాట్లాడొద్దండి? మీరు చెప్పింది డిసెంబర్ 9, అక్కడ నుంచి కాలయాపన చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు 15 తర్వాత ఇంకో సాకు చెప్పరనే గ్యారంటీ లేదు. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేము పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వాళ్ళకు ఖచ్చితంగా పోరాడతాము. వాళ్ళకు 2 లక్షల రూపాయలు ప్రతి రైతు, చిన్న సన్నకారు రైతులు అందరికీ ఎవరెవరైతే లోన్లు తీసుకురో వాళ్ళందరికీ రుణమాఫీ అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. వాళ్ళకి ఇప్పించే విధంగా మేము ఉద్యమాలు చేస్తాము. ఖచ్చితంగా ముందు ప్రణాళిక ఉన్నది, చేయబోతున్నాము. హెల్ప్ లైన్ తీసుకొస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా డేటా ఇవ్వట్లేదు. ఏ రైతులకు ఇచ్చినాము, ఎంతమంది రైతులకు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనే డేటా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ బయట పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు డేటా బయట పెట్టట్లేదు, ఎందుకంటే మేమందరం మొదలు పెడతామని. సరే, మీరు డేటా బయట పెట్టినందుకు మేము ఖచ్చితంగా ఒక హెల్ప్ లైన్ తేబోతున్నాము. ఆ హెల్ప్ లైన్ ద్వారా ఎవరెవరికైతే లోన్స్ రుణమాఫీ కాలేదో వాళ్ళ హెల్ప్ లైన్ చేసి మాకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ డేటా తీసుకుంటాము. వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండి పోరాడతామని చెప్పి ప్రణాళిక చేస్తున్నాము. దీంతోపాటు రచ్చబండ కార్యక్రమం అనుకుంటున్నాము. ప్రతి గ్రామంలో ఒక రచ్చబండ కార్యక్రమం, ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి రచ్చబండ కార్యక్రమం చేయాలా, అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడాలా. మేము ఏదో గొడవ పెట్టాలని కాదు, ఎవరెవరికి రాలేదు, ఎంతమందికి రాలేదు, ఎటువంటి అన్యాయాలు జరిగినాయి, వాళ్ళు బేషరతుగా అని చెప్పి ఇప్పుడు పెడుతున్నటువంటి రకరకాల షరతులు. ఎందుకంటే 2018 లోపు ఉన్న వాళ్ళకే ఇస్తాం, తర్వాత వాళ్ళకి ఇవ్వమంటారు. ఇది ఎక్కడి న్యాయం? రేషన్ కార్డు అంటాడు. రేషన్ కార్డు 14 ఏళ్ల సంది వాళ్ళు చేయలేదు, ఈయన వచ్చిన 7 నెలల సంది ఈయన కూడా చేయలేదు. మరి ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి వాళ్ళ ప్రాతిపదికన ఇస్తారు? వీళ్ళు ఇట్లా రకరకాల షరతులు పెట్టి కుదించి రైతులను మోసం చేసే ప్రణాళిక రచిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ప్రతి దగ్గర రైతులకు అండగా ఉండి మేము వాళ్ళకు కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద రైతులకు రుణమాఫీ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. మరొక వైపు గ్రామాల్లో రైతులకు రచ్చబండగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి వివరాలు తీసుకుని వారితో పాటు పోరాటం చేసేందుకు ముందుంటామంటున్నారు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ న్యూస్, హైదరాబాద్.